ధర్మం కోసం నిరంతరం పరిశ్రమించే స్వార్థంగా ఓటును మనం వినియోగించుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిద్దాం. సరస్వతి గారిని మనందరి బాధ్యత. రాబోయే ఎన్నికల్లో మన ఓటు గెలిపించుకుంటే మీ ఊరిలోనే ఉంటారు, మీకు అన్ని మంచి చేస్తారు. అర్థమైందా? ఈసారి మీరు నన్ను గెలిపించుకుంటే నేను మీతోటే ఉంటాను. ఈ ఊరిలో మీరందరూ నిలబడి చేయాలి. దుర్గా ఏమవుతారు నీకు? ఇక్కడ ఒక డాక్టర్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు, సరేనా? అలాగనే ఇప్పుడు మీరు కొంటారు కదా, మీరు అది తగ్గించేలాగా మాట్లాడతారు. అర్థమైందా? అది నేను పైకి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడి దీనికి మీకు ఖర్చు తగ్గేలాగా, మీకు ఆదాయం పెరిగేలాగా, 10 రూపాయలు మిగిలేలాగా నేను మాట్లాడతాను. అగ్గిపెట్టి తెలుసా? అగ్గిపెట్టి గుర్తుందా? అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయండి. అర్థమైందా? పార్టీలు ఉంటే మనకు కష్టం. నేను ఒంటరిగా నిలబడితే ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు సంబంధం లేకుండా అందరికీ, హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, నాస్తికులు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి అగ్గిపెట్టి గుర్తు నాకు ఇవ్వబడింది. మీరు అగ్గిపెట్టి అంటే అగ్నిదేవుడు అంటారు, అవునా? నిప్పు చాలా పవిత్రమైంది, అంతేనా కాదా? నేను అంతే పవిత్రంగా ఇక్కడ ఉండి మీ సొమ్ము ఏది ₹1 ఎవడు దొంగిలించకుండా మీకు అందాల్సింది, మీరు ఇప్పుడు డ్రైనేజీలు అన్నారు, రోడ్లు అన్నారు, ఇదే నాయకులకి మీరు ఓట్లు వేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర పెద్ద పెద్ద రోడ్లు, మంచి డ్రైనేజీలు, వాళ్ళకి కరెంటు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ నేను అవేవి తీసుకోను. ఇక్కడే ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని ఉంటాను, మీ దగ్గర 5 ఏళ్ళు ఉంటాను. ఈ ఊరు బాగు చేయడానికి నేను వచ్చాను. కాబట్టి తప్పకుండా మీరందరూ అగ్గిపెట్టి గుర్తు కోటండి. అలానే ఇప్పుడు పెన్షన్లు కూడా చూస్తున్నాం, మీకు లేవని కొంత, పడ్డాయిలే అని కొంత, అలా కాకుండా నేను గెలిస్తే ఈ ఊరిలో ఎవరెవరికి పెన్షన్లు రాలేదు అందరి పేర్లు తీసుకొని అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అర్హులైన వాళ్ళందరి యొక్క పేర్లు తీసుకొని వరుస క్రమంలో పెట్టి వాళ్ళందరికీ పెన్షన్లే కాదు, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా అర్హులందరికీ వచ్చేలాగా చేస్తా. నేను మీ ఊరిలోనే ఉంటాను కాబట్టి మీరు నమ్మకంతో ఓటేస్తే 5 ఏళ్ళు నేను మీ మధ్యలోనే ఉంటాను. గెలిపించండి. మీ రోడ్లు కాదు, డ్రైనేజీ కాదు, నేను మొత్తం ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి అధికారులను వెంటబెట్టుకొచ్చి నా కార్యక్రమాలను నిర్వహించుకునేలా చేస్తాను. మీరందరూ అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయండి, గెలిపించండి. అగ్గిపెట్టి లేకపోతే మనం బతకలేం. ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం పెట్టే దేంతో పెడతారు? దేంతో పెడతారు? సైకిల్తో దీపం పెడతారా? ఫ్యాన్తో దీపం పెడతారా? ఫ్యాన్ పెడితే దీపం ఆరిపోద్ది, అంతేనా కాదా? దీపం వెలుగుతూ ఉండాలంటే అగ్గిపెట్టి కావాలి. ఇంట్లో ఉదయం లేచి ముద్ద తినాలంటే, మనం అన్నం తినాలి అని అంటే పొయ్యి మంట వెలిగించుకోవాలి, అంతేనా? దానికి ఏం కావాలి? అగ్గిపెట్టి కావాలి. కాబట్టి ఉదయం లేస్తే కావాల్సింది అగ్గిపెట్టి. మన బతుకులు దాంతో కనెక్ట్ అయ్యింది, ముడిపడింది. కాబట్టి మీరందరూ అగ్గిపెట్టికి ఓటేయండి, అగ్గిపెట్టి గుర్తుని గెలిపించండి. నేను మీ అందరి మధ్యలో ఉండి అందరికీ న్యాయం చేసేలా, అందరికీ మంచినీళ్ళు అందేలా, మీ అందరికీ మంచినీళ్ళు, తాగే నీళ్ళు కూడా మంచివి లేవు, చాలా చోట్ల అసలు తాగే నీళ్ళు కూడా లేవు. కాబట్టి తాగునీరు వచ్చేలాగా నా బాధ్యతగా నేను నిలబడి చేస్తాను. మీరందరూ అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా? అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా? అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా? ఒకసారి